మీలో ఎంతమందికి కాలుతో మాల కట్టడం తెలుసు? కాలు మాల అదేంటి అని అనుకుంటున్నారా? పూలు మాల కట్టడం రాని వాళ్ళు ఫస్టు కాలుతో మాల కట్టడం చేస్తూ ఉంటారనమాట. అది అందరూ అని నేను చెప్పను. చిన్నప్పుడు నాకైతే పూల మాల కట్టడం రాదు. సో, మా ఇంటి ఎదురుంగా ప్రియాంక ఆంటీ ఉంటే, ఆ ఆంటీ నాకు ఈ కాలు మాల అయితే నేర్పించింది. ఆమెకు కూడా పూలు చేత్తో కట్టడం రాదంట. సో, అందుకని చెప్పేసి ఇంక నాకు కాలుతోనే కట్టడం వచ్చు. నేను కాలుతోనే కడతాను. నీకు కూడా నేర్పిస్తానని నేర్పించిందనమాట. నేను కొన్ని రోజుల తర్వాత ఇలా కాలు మాల అంటే దేవుడికి పెట్టకూడదు. పూలు కూడా కాలుతో ముట్టుకోవడం మంచిది కాదు అని చెప్పేసి ఇంక నేనే నేర్చుకున్నాను పూలు చేత్తో కట్టడం. సో, మీలో ఎంతమందికి తెలుసా అని ఈ వీడియో అయితే చేశాననమాట. కానీ చాలా బావుంటది. ఇట్లా మాల కట్టితే బాగా ముద్దుగా వస్తాయి పూలు కూడా. చూడండి ఎంత బాగా ఉన్నాయో. కొంతమందికి ఇలా కట్టినా కూడా పూలు అనేది ఊడిపోతూ ఉంటాయన్నమాట. కానీ నాకు మాత్రం అలా ఏం ఊడిపోలేదు. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో మాల. ఇంక ఈ కొన్ని పూలు కట్టి ఇంకా ఆపేసాను. ఈ వీడియో కనుక మీకు తెలిస్తే నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి.